సిబ్బందిన తాజా వార్త మున్గోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. మధ్యాహ్నం 12 గంటలకు గాంధీ భవన్లో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశం జరగనుంది. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిపై పదే రాజగోపాల్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజగోపాల్ రెడ్డి వ్యవహారం క్రమశిక్షణ కమిటీ చూసుకుంటుందని నిన్న టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. రాజగోపాల్ రెడ్డికి క్రమశిక్షణ కమిటీ నోటీసులు ఇచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ ఫోన్ లైన్ లో అందించే సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, మనం చూసుకుంటే మున్గోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. అంటే మన రాజగోపాల్ రెడ్డిపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? సోరీ, గుడ్ మార్నింగ్. అంటే ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకి గాంధీ భవన్ లో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశం జరగబోతోంది. చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన ఈ సమావేశం జరగబోతోంది. సో ఇట్లా నేపథ్యంలో అంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తూనే ఉంటాం, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ లైన్ అతిక్రమించి ముఖ్యమంత్రిని ఏకంగా టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. ఆయన పైసలు మీకే పదవులు మీకేనా అంటూ మంత్రి పదవి కోసం చేస్తున్నటువంటి కామెంట్స్ లో మంత్రి పదవిని కాకుండా అటు ముఖ్యమంత్రిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. తో పాటు అసలు పరిపాలనే లేదు, కమిషన్లు నివేదికలు విచారణలు తప్ప ఇందులో పాలన లేదు, 20 నెలల్లో ప్రజలు ఏమడుగుతున్నారు అర్థం కావట్లేదు అని చెప్పేసి ముఖ్యమంత్రి నేరుగా టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నటువంటి క్రమంలో మరోవైపు ఆయన ఇండైరెక్ట్ కొన్ని సంకేతాలు ఇస్తున్నారు. ఉప ఎన్నిక వస్తుంది, మునుగోడులో అవసరమైతే నేను మళ్ళీ రాజీనామా చేసి పోటీ చేసి గెలుస్తా మునుగోడు ప్రజల కోసం అంటూ మాట్లాడుతున్నటువంటి క్రమం. సో ఇట్లా నేపథ్యంలో ఇవాళ జరగబోయేటువంటి టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ భేటీ ఏదైతే ఉందో అది చాలా క్రియాశీలకంగా మారనుంది. సో రాజగోపాల్ రెడ్డి పైన ఏమైనా వేటు వేస్తారా? వేటు వేస్తే ఆయన ఎట్లా నిర్ణయం తీసుకోబోతున్నారు, ఆయన పైన ఎట్లాంటి క్రమశిక్షణ కమిటీ చర్యలు ఉండబోతున్నాయి, లేదంటే ఆయనకు షోకాజ్ నోటీస్ ఇస్తారా? సో జనరల్ గా అయితే కాంగ్రెస్ పార్టీలో షోకాజ్ నోటీస్ ఇస్తారు ముందుగా, దానికి రిప్లై ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. బట్ ఇప్పుడు షోకాజ్ నోటీస్ ఇస్తారా, లేదంటే పార్టీ నుంచి ఏమైనా సస్పెండ్ చేస్తారా? ఆయన అడిగింది మాత్రం పైసలు మీకే పదవులు మీకేనా, నిధులు ఇవ్వరా అని చెప్పి అడిగారు. సో ఇట్లా లేకపోతే బట్టి విక్రమార్క కూడా అవును రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చింది వాస్తవమే అంటూ కూడా ఆయన కూడా ఒప్పుకున్నారు. సో రాజగోపాల్ రెడ్డి అడగడంలో హక్కు ఉంది, కాకపోతే ధర్మం మాత్రం లేదు అన్నది మాత్రం ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. ఎందుకంటే ఇప్పటికే సామాజిక సమీకరణాలు చూసుకున్నా గానీ ఈక్వేషన్స్ లో ఎక్కడ రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి వచ్చేటువంటి అవకాశం లేదు. కాకపోతే ఆయనకు మాట ఇచ్చారు, భువనగిరి ఎంపీ గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తా అన్నారు, బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వస్తే మంత్రి పదవి ఇస్తామన్నారు. సో ఇట్లా 2 రకాలైనటువంటి హామీ ఉన్నటువంటి క్రమంలో ఏకంగా కేసీ వేణుగోపాలే మంత్రి పదవి ఇస్తామని చెప్పి హామీ ఇచ్చినటువంటి మాటలు హామీ ఉన్నటువంటి క్రమంలో రాజగోపాల్ రెడ్డి ఒకటి అడుగుతున్నారు, ఖమ్మానికి 3 మంత్రి పదవులు ఉంటే నల్లగొండకు 3 ఉంటే తప్పేంటి, ఒకే ఇంట్లో పుట్టడం మేము చేసిన తప్ప మనకి దానికి దీనికి ఏం లింక్ అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నటువంటి క్రమం. ఒకవేళ నిజంగానే ఇవాళ జరిగేటువంటి క్రమశిక్షణ కమిటీ భేటీలో టీపీసీసీ భేటీలో మల్లు రవి ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు, ఆయన పైన వేటు వేస్తే ఆయన రాజీనామా చేస్తారా? రాజీనామా చేస్తే మాత్రం ఖచ్చితంగా ఒక భారీ కుదుపు మాత్రం తెలంగాణలో ఉంటుందని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.